హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హ్యాడ్ ఐ నాట్ సీన్ ద సన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక తైవాన్ వెబ్ సిరీస్ భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. టోటల్గా 10 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గర 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక యంగ్ మ్యాన్ అయితే లీ జన్యవ్ తనైతే ఒక సీరియల్ కిల్లర్ అని చెప్పేసి తనకు తాను సరెండర్ అయిపోవడం అయితే జరుగుద్ది అనమాట. తనని ఇంటర్వ్యూ చేయడానికి ఒక డాక్యుమెంటరీ అసిస్టెంట్ అయితే రావడం జరుగుద్ది, పెన్యూ అని చెప్పేసి. ఆ ప్రెజెంట్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ అయితే చేస్తుంది. అక్కడి నుంచి తనకి స్ట్రేంజ్ గా కొన్ని విజన్స్, డ్రీమ్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఒక స్కూల్ గర్ల్ కి సంబంధించి, అది కూడా ఆ స్కూల్ గర్ల్ కనెక్టెడ్ టు సీరియల్ కిల్లర్ అనమాట. అసలు ఆ విజన్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ డ్రీమ్స్ ఏంటి, మరి తను ఏం చేసింది, అసలు ఈ సీరియల్ కిల్లర్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే హ్యాడ్ ఐ నాట్ సీన్ ద సన్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి కాబట్టి యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ రావడం అయితే కష్టం. ఇన్స్టాలో తెలుస్తుంది నేను రివ్యూస్ పెడుతున్నా ఏంటి అని చెప్పేసి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఫర్ ఆల్ భయ్య, అందరికీ వర్కౌట్ అవ్వదు. నాకైతే ఇట్ వాజ్ ఓకే అనిపించింది, బట్ మరీ సూపర్ తోపు అయితే ఏం కాదు. ఎందుకంటే చాలా లెంత్ ఉంది, సో అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. నాకైతే ఓకే, గుడ్ ఇన్ పార్ట్స్ అంతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ సైకలాజికల్ మిస్టరీ అయితే ఉంటుంది అనమాట త్రూ అవుట్ ద సిరీస్. ఆ సైకలాజికల్ మిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అది కూడా వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం వల్ల అది కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ప్రెజెంట్ చేస్తారు అదంతా కూడా. అండ్ ఇందులో ఉన్న ఎమోషనల్ కానీ అండ్ డార్క్ రొమాంటిక్ యాంగిల్ కానీ చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. అండ్ ఎమోషనల్ అండ్ డార్క్ రొమాంటిక్ యాంగిల్ అన్నది ప్రాబ్లం ఏంటంటే, ఇది చాలా మందికి డిఫరెంట్ గా అనిపించడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ ఇదే థీమ్ అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే ఒక సీరియల్ కిల్లర్ సిరీస్ లో ఎమోషనల్ అండ్ డార్క్ రొమాన్స్ యాంగిల్ అన్నది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. లీడ్ పర్ఫార్మెన్స్ అదే సీరియల్ కిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది భయ్య. స్టాండౌట్ అయ్యేలాగా అయితే ఉంటుంది. అండ్ సస్పెన్స్ క్రియేట్ చేసే బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. అండ్ ఆ రివీల్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయితే కొన్ని చోట్ల. విజువల్స్ టెక్నికల్లీ సిరీస్ అయితే టాప్ నాచ్ ఉంది, చాలా బాగుంటుంది చూడడానికి సిరీస్ అన్నది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఘోరం, అసలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10 ఎపిసోడ్స్ విత్ ఓవర్ స్ట్రెచింగ్ అనమాట. చాలా మెలో డ్రామాటిక్ సీన్స్ అయితే ఉంటాయి. సో స్లో పేసింగ్ అయితే హెవీగా ఉంటుంది భయ్య. కొన్ని చోట్ల నిద్ర కూడా రావచ్చు, అంత స్లోగా అనిపించదు నాకైతే సిరీస్. టూ మెనీ ఫ్లాష్ బ్యాక్స్, చాలా ఫ్లాష్ బ్యాక్స్ అయితే ఉంటాయి. కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తుంటారు, చాలా కాంప్లికేటెడ్ చేస్తుంటారు. అన్ని ఫ్లాష్ బ్యాక్స్ అనవసరం అనిపించింది. కొంచెం సింప్లిఫై చేసి స్టోరీ చెప్పుంటే బాగుంది అనిపించింది నాకు. స్టార్టింగ్ చెప్పినట్టు రొమాన్స్ ప్లస్ సీరియల్ కిల్లర్ మిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం హార్డ్ గా అనిపించవచ్చు, చాలా మందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. చెప్పాను చాలా మెలో డ్రామాటిక్ గా ఉంటాయి కొన్ని మూమెంట్స్ అనేవి, అవి కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది పార్ట్ 1 మాత్రమే. 10 ఎపిసోడ్స్ తో తీసిన సిరీస్ వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 త్వరలోనే December 2 ఆ టైంలో రావచ్చేమో, ఐ థింక్ సో. ప్రాబ్లం ఏంటంటే, ఈ పార్ట్ 1లో వాళ్ళు ఇవ్వాల్సిన ఆన్సర్స్ అయితే ఇవ్వలేదు భయ్య. చాలా క్వశ్చన్స్ అయితే రేస్ అవుతాయి. సో వాటికి తగ్గ ఆన్సర్స్ మాత్రం మీకు ఈ పార్ట్ 1లో దొరకవు. పార్ట్ 2 చూడాల్సిందే. సో అదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. అందుకే నాకు అంతా సూపర్ గా అయితే ఏమనిపించలేదు. ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్. చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. మరీ స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ చూసే ఓపిక ఉంది మాకు అనుకుంటేనే గివ్ ఇట్ ఎ ట్రై, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.